ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఇవాళ కూడా మంచి వంటలతో రెడీగా ఉన్నాము. ఇవాళ స్పెషల్స్ కాబట్టి ఇంకా మరిన్ని స్పెషల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఓకే, సో యూజువల్గా వరలక్ష్మి వ్రతం అనగానే చక్కగా నిష్టగా పూజలు, అంతే ఇంపార్టెంట్గా నైవేద్యం కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తుంటాం కదా, డిఫరెంట్గా ఏదైనా నైవేద్యం పెడితే బాగుంటుంది. నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసి ఉంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ మాధవి గారు. హాయ్ మాధవి గారు. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నీకు కూడా లాస్య. ఓకే, సో ఏం చేస్తుంటారు మాధవి గారు? నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ని లాస్య. ఓకే, సో సూపర్బ్ అనమాట. ఇంకా అసలు ఫుల్ బిజీ ఉంటారు అంతేనా? చాలా. పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, ఇవాళ మా కోసం ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చారు? స్పెషల్ రెసిపీ ఉండాలి మరి. స్పెషల్ రెసిపీ, బట్ మనకి ఫెస్టివల్స్ అన్నీ గుర్తొచ్చేది పాయసం, బూర, బొబ్బట్టు అట్లాంటివే కాబట్టి నో అదర్ ఆప్షన్, మనకి అవే చేసి పెడుతూ ఉంటాము అమ్మవారికి. ఓకే, సో ఏం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు సగ్గుబియ్యం శనగపప్పు పాయసం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం, గ్రేట్ కాంబినేషన్ కదా. సో తను చెప్పింది కరెక్ట్. ఫస్ట్ మనకి స్వీట్సే గుర్తొస్తాయి, బట్ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే స్వీట్స్ కూడా హెల్తీ వేలో చేసుకోవాలి. డెఫినెట్లీ. సో చక్కటి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ రెడీ లాస్యా? ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ మీరు అన్నట్టు శనగపప్పు అండ్ సగ్గుబియ్యం తీసుకొచ్చారు. బెల్లంతో చేస్తున్నారు, వెరీ హెల్తీ. స్వీట్స్ అనగానే వెంటనే ఏంటంటే షుగర్ గుర్తొచ్చేస్తుంటాయి. షుగర్ యూజ్ చేయకుండా చక్కగా బెల్లం యూజ్ చేస్తున్నారు. సో పండుగ పాటు కూడా వెరీ హెల్తీ. అండ్ పాయసం చేస్తున్నారు ఎస్పెషల్లీ. సో సూపర్ కాంబినేషన్. మరి స్టార్ట్ చేద్దాం మాధవి గారు. స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? గీ వేసుకుందాం లాస్యా. ఓకే, దీంట్లో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా రోస్ట్ కూడా అయిపోయాయి. సో ఇవి సపరేట్గా తీసుకోవాలి. ఓకే, ఇందులోనే తీసేసుకున్నాం. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ దీంట్లో సగ్గుబియ్యం వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ ఇవ్వాలి. దీంట్లో నెక్స్ట్ శనగపప్పు. ఇవి సోక్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడికించేసారు కూడా. ఇవి ఒక 2 minutes ఫ్రై చేయాలి. సో ఇవాళ ఫ్రై అవుతూ ఉంటాయి, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చారు స్పెషల్ ఎపిసోడ్కి అండ్ చక్కగా రెడీ అయ్యారు. సో ఎలా చేసుకుంటారు ఇంట్లో వ్రతం? మేము బాగా చేసుకుంటాం లాస్య. అమ్మవారిని తీసుకొచ్చి అలంకారం చేసుకుంటాం. ఈవినింగ్ పేరెంటాలకు పిలుచుకుంటాం. మాది గేటెడ్ కమ్యూనిటీ, పిలవాలే కానీ ఒక 100 people అయినా వస్తారు. సో అన్నీ రెడీ చేసుకోవటం, ఈవినింగ్ వాళ్ళకి పేరెంటాలు ఇవ్వటం, మళ్ళీ టైం ఉంటే మేము అక్కడికి వెళ్ళి తీసుకోవటం. ఓకే, సో వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా ఇస్తున్నమ్మ వాయనం, కూర్చుంటున్నమ్మ వాయనం, ఇవే రన్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, ఫ్రై అయిపోయింది లాస్య. బెల్లం వేసుకుందాం ఇప్పుడు. ఓకే, అది మొత్తం కొంచెం మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం పాలు వేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతూ వస్తుంది. సో ఇంతే హెల్దీగా చేసుకుంటూ ఉంటారా? చక్కెర బదులు బెల్లం యూస్ చేస్తూ అలా అంతా చేస్తాం లాస్య. ఓకే, సో నెక్స్ట్ మనం దీంట్లో కొబ్బరి పాలు యూస్ చేస్తాము. కొబ్బరి పాలు వేసేద్దాం.
సో యూజువల్గా పాయసం అంటేనే మనం పాలతో చేసుకుంటుంటాం, మీరు డిఫరెంట్గా కొబ్బరి పాలు యూస్ చేస్తారనమాట. సో ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది కోకోనట్. సో మీకు కూడా అంతేనా? ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎలాచీ పౌడర్ వేసుకుందాం. మస్ట్ అండ్ షుడ్ యాక్చువల్ ఎలాచీ అంటే కదా. పాయసం అనుకుంటే ఎలాచీ పౌడర్, కుంకుమ పువ్వు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము, ఫస్ట్ వాష్ చేసుకున్నవి. ఓకే, సో మంచి అరోమా వస్తుంది కదా ఇలాచీ వేయగానే, అండ్ సూపర్గా ఉంది చూడడానికి. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది లాస్య. ఓకే, సాబుదానా శనగపప్పు పాయసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసంకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన శనగపప్పు వేసి వేయించాలి. దీనిలో బెల్లం వేసి కరగనివ్వాలి. తరువాత కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు మనం కూడా ప్రసాదం తీసుకున్నాము. ఓకే. ఎంత అద్భుతంగా ఉందంటే, ఎస్పెషల్లీ ఏంటంటే పాలు బదులు మనం కొబ్బరి పాలు వేసాం కదా, ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్, మంచి కాంబినేషన్ కదా. అలా జారిపోతూ ఉన్నాయి సగ్గుబియ్యము. అండ్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అనమాట సగ్గుబియ్యం యాక్చువల్లీ. సో పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? పాయసం కన్సిస్టెన్సీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు ఇదే పాయసం చేసుకోవాలి అన్నట్టుగా స్టాంప్ వేసేసారు. నిజంగా ఆడియన్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, మంచి రెసిపీని మాకు అండ్ మా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి అందించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య. థ్యాంక్ యూ పల్లవి. బాయ్. బాయ్. సో చక్కగా స్వీట్ అయితే తను మాధవి గారు మంచిగా రెసిపీ చేసేసారు. మరి నెక్స్ట్ నువ్వు హాట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో నువ్వేం రెసిపీ చేస్తున్నావు? సో నేను తప్పకుండా హాటే చేస్తాను నీకోసం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మునగాకు అన్నం. ఓకే, సో మునగాకు అన్నం పేరు చిన్నదే అండ్ మునగాకు మాత్రమే యూజ్ చేయవు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంటావు నాకు తెలిసి. వెరీ హెల్తీగా అండ్ టేస్టీగా కూడా చేస్తావు. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అనుకున్నాను కొంచెం డిఫరెంట్గా చేస్తామని, ఏదో మిక్సీ జార్ అంటే ఏదో పౌడర్, స్పెషల్గా పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇన్స్టెంట్గా. సో దాన్ని ఆ పౌడర్ ప్రిపేర్ చేసిన తర్వాత వేరే లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట టేస్ట్. అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాము. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందు పౌడర్కి కావాల్సింది మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో రోస్ట్ చేసుకుంటామా? యా, ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటాం. ముందుగా కొంచెం ఆయిల్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మునగాకు.
సో యూజువల్గా ఏంటంటే మునక్కాడలే ఎక్కువగా తీసుకుంటుంటారు సాంబార్కి, మునగాకు అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా తరచుగా తీసుకోవచ్చా, లేకపోతే ఏది ఎక్కువగా తీసుకోవచ్చు, మునగాక మునక్కాడల? సో ఏంటి అంటే మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది మునగాకులో. అండ్ మనం డ్రమ్ స్టిక్స్ అనేది ఎక్కువగా సాంబార్లో అది యూస్ చేస్తూ ఉంటాం. బట్ దానికి ఎన్ని న్యూట్రిషనల్ వైజ్గా బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ దీనికి కూడా అంతే ఉంటాయి అన్నమాట. సో మనం ఈక్వల్ ప్రపోర్షనల్గా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మిగతావి కూడా జస్ట్ రోస్ట్ చేసేద్దాం. కొంచెం ధనియాలు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి కూడా. ఇది ఒక మ్యాజికల్ పౌడర్ అనమాట ఇప్పుడు, అంతేనా? అవును, ఇన్స్టాంట్ పౌడర్ అండ్ చక్కటి టేస్ట్ కూడా ఇస్తుంది. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టద్దాం. ఇందులోనే కొంచెం చింతపండు కూడా, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా. మంచి అరోమా వస్తుంది కదా? అవును. యా, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఓకే, నెక్స్ట్. వెల్లుల్లి రెబ్బలు ఇందులో కూడా కొన్ని వేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా, కరివేపాకు కూడా. మంచిగా పోపు రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ముందుగా రోస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ అవి కూడా రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో నెక్స్ట్ ఏంటి? స్పైసెస్ వేద్దాం. కొంచెం మిరియాల పొడి, ఓకే, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో రైస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ. సో రైస్ కూడా వేసేస్తే చక్కగా మ్యాషప్ అయిపోతుంది మొత్తం. బ్రౌన్ రైస్. ఓకే, సో బ్రౌన్ బాస్మతి రైస్ యూస్ చేసావు? ఎస్, అవును. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఫ్లేవర్ తెలుస్తుంది మనకి, అరోమా వచ్చేస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, మునగాకు అన్నం రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ
టేస్టీ మునగాకు అన్నం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మునగాకు అన్నంకి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2. మునగాకు అన్నం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మునగాకు వేసి వేయించాలి. దీనిలో ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు అన్నం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా పల్లవి? ఓకే. సో మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో బ్రౌన్ బాస్మతి రైస్ అండ్ మునగాకు చక్కగా జెల్ అయిపోయాయి అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్. చాలా మందికి ఆ పులుపు టేస్ట్ అంటే నచ్చుతుంది కదా, సో అలానే ఉంది. సో పులిహోర టైప్లో ఇది కూడా మనం నైవేద్యం పెట్టేయచ్చు యాక్చువల్గా కదా. ఎస్, అవును. అండ్ మనం ఫ్రెష్గా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆ టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ కూడా అయ్యింది. సో చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా శనగపప్పు పాయసం. సాబుదానాలో మనకు కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వెయిట్ గెయిన్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు సాబుదానా రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది గట్ ఫంక్షనింగ్లో ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎవరికైతే కాన్స్టిపేషన్ అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. అండ్ డయోరియా టైంలో మనకు లాస్ అయ్యే మంచి బ్యాక్టీరియాని కూడా లాస్ అవ్వనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో కూడా మనకు మంచి కాల్షియం లభిస్తుంది. సో శనగపప్పులో కూడా మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే మ్యాగ్నీషియం లభిస్తుంది. బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది అండ్ అది కూడా మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు అన్నం. మునగాకులో మనకు మంచి ఫైబర్, ఫోలేట్ అండ్ అలాగే B6 ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మునగాకుని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. బ్రౌన్ రైస్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. షుగర్ అండ్ అలాగే బీపీ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి ప్లాన్ చేస్తూ ఉంటారో క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా బ్రౌన్ రైస్ చాలా మంచిది. వాళ్ళు ఎవ్రీడే కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నమాట. అసలు వ్రతం రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడం, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మీట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్గా 2 రెసిపీస్ అంత బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.